హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎప్పట్లో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈరోజు కొబ్బరి లడ్డూలు చూపిస్తాను, అంటే కొబ్బరి లౌజు, అది వెరైటీగా చూపిస్తాను. నా స్టైల్లో చూసేయండి. ఇదిగోండి కొబ్బరి. నేను మొన్న రవ్వ లడ్లు చేశాను, మరి ఆ వీడియో మిస్ అయింది. మరి లేకపోతే ఆ వీడియో ఫస్ట్ పెడదాం అనుకున్నాను. కొంచెం కొబ్బరి ఎక్కువ అయ్యేటట్టుంది, అందుకని కొంచెం డబ్బాకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా నెక్స్ట్ డే చేస్తున్నాను అనమాట. ఏమీ పాడవలేదు, చక్కగా నీట్గా ఉంది. కొబ్బరి తురిమామండి, మిక్సీలో వేయలేదు. చూసారు ఎంత పొడి పొల్లాడుతుందో, చక్కగా నీట్గా పొడి పొల్లాడుతూ ఉంది. నేను ఆ రవ్వ లడ్డు చేసేటప్పుడు కూడా కొబ్బరి తురుముతో సహా పెట్టాను. మరి ఆ వీడియో మరి ఎటు వెళ్ళిపోయిందో ఏంటో ఇప్పుడు చూస్తే నాకు కనిపించలేదు. సరే ఈ వీడియో పెడదామని చెప్పి పెడుతున్నాను. చూసారు చాలా పొడి పొల్లాడుతుంది. మేము కొబ్బరితో ఏ వెరైటీ చేసినా కూడా మేము కొబ్బరి తురుముతామండి, మిక్సీలో వేయము. ఎందుకంటే మిక్సీలో వేస్తే మనకి ముద్దగా అయిపోయింది, అది కరెక్ట్గా ప్రాసెస్గా రాదు, నీట్గా రాదు. అందుకని తురుముతామన్నమాట. ఇదిగోండి దానికి సరిపడనంత బెల్లం అనమాట. బెల్లం కూడా మేము రంగు వేయని బెల్లము యూస్ చేస్తాము, అందుకనే కొంచెం థిక్ రెడ్లో కనబడుతుంది. ఇదేంటంటే దీంట్లో ఉప్పు కలవదు, సో బాగుంటుంది. అండ్ వేరుశనగ గుళ్ళు అనమాట. మనము కావాలంటే శనగపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ వేరుశనగ గుళ్ళు అయితే కొంచెం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి వేరుశనగ గుళ్ళు యూస్ చేసాము. ఇదిగోండి ఆయిల్ లేకుండా జస్ట్ ఉత్తనే కొంచెం ఫ్రై చేద్దామన్నమాట. కొంచెం ఆ పచ్చి వాసన పోతుంది, అందుకని కొంచెం ఫ్రై చేద్దాము. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాము. కొంచెం ఒక 4 బాదం పప్పులు కూడా వేద్దాం దాంట్లో, కొంచెం టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం హెల్త్కి కూడా మంచిది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి ఫ్రై అయినవి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇంకొంచెం వేయించుదాం, కొంచెం పచ్చిగా ఉన్నాయి, వైట్గా కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఇవి రోజుకి ఒక లడ్డు తింటే చాలా మంచిదండి, బాగుంటుంది. కొబ్బరి వచ్చేసి మనకి హెయిర్ ఫాలింగ్ని కంట్రోల్ చేసిద్ది. వేరుశనగ గుళ్ళల్లో ఐరన్ ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్లో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. వీటిల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అనమాట. తప్పనిసరిగా అందరికీ కొలెస్ట్రాల్ అనేది కావాలి, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ కాకుండా గుడ్ కొలెస్ట్రాల్ ఉండాలన్నమాట. వీటి వల్ల మనకి మోకాలు పెయిన్స్ అవి రాకుండా ఉంటుంది అనమాట, గుడ్ కొలెస్ట్రాల్ వల్ల. ఇదిగోండి అవి వేరుశనగ గుళ్ళు పక్కన పెట్టేసుకుందాం, కొంచెం చల్లారనిద్దాము. అదే పాన్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని కొంచెం హీట్ చేద్దామన్నమాట. ఇప్పుడు ఆ కొబ్బరి వేసుకుందాం. చూసారా భలే పొడి పొడిలాడుతుంది కదా కొబ్బరి, ఎక్కడా ముద్ద లేదు, చక్కగా ఆ రెబ్బలుగా కూడా ఉంది, బాగుంది. అది వీడియో మిస్ అయినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. రవ్వ లడ్డుది అది తురుముతున్నా కూడా పెట్టాను నేను ఆఖరికి, అది కొంచెం మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో నా బ్యాడ్ లక్. ఇంకా సరే ఇది పెడుతున్నాను అనమాట. ఈ బిట్టు ఉంది నా దగ్గర వీడియో. ఇది కూడా కొంచెం నేతిలో వేయించుదాం. అందరూ చేసే కొబ్బరి లౌజులు వేరేగా ఉంటుందండి. ఈ నేను చెప్పే ప్రాసెస్లో వన్స్ చేయండి, మీకు టేస్ట్ అనేది మీకు దానికి దీనికి టేస్ట్ ఎంత చేంజ్ ఉందో మీకే అర్థమైద్ది. అది నెయ్యి వేసి వేయించాం కదా, చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొబ్బరి ఇలానే ఆ నేతిలో ఒక 5 minutes అనేది లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేద్దాము. ఇవి ఇందాక పెట్టుకున్నాం కదా, అవి చల్లారినవి, వాటిని కొంచెం పొట్టు తీసేద్దాము. కొంచెం కొబ్బరి ఉన్నా సరే ట్రై చేయండి, మనకి ఒక 10 అట్లా వస్తాయి అన్నమాట. అంటే మనం చేసే సైజుని బట్టి ఉంటుంది. మేము కొంచెం చిన్న సైజు చేసామన్నమాట. అది ఉత్తనే జస్ట్ అసలు ఎట్లా ఉంటుందా అని ఉత్తనే ట్రైల్ వేసాము. అది కూడా కొబ్బరి కూడా కొంచెమే ఉంది కదా, అందుకని కొంచెం ట్రై చేసామన్నమాట. బాగుంది, మొత్తానికి టేస్ట్ వెరైటీగా ఉంది. దాంట్లో బాదం పప్పు, వేరుశనగ గుళ్ళు ఉన్నాయి. అండ్ ఆయిల్లో వేయించిన కొబ్బరి కదా, మనకి వేయించుతుంటేనే మంచి స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ కూడా కొంచెం వెరైటీగా,
ఆ నెయ్యిలో వేయించటం కదా, బాగుంది. స్మెల్ కొంచెం వెరైటీగా బాగుంది. ఇలా వేయించితే ఏంటంటే మనకి కొబ్బరిలో ఉన్న కొంచెం నీరు లాగేసిద్ది. మనకి 1 or 2 days ఎక్కువ నిల్వ ఉంటాయి అన్నమాట. ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం చాప్ చేసుకుందాము బెల్లాన్ని. చేసుకొని ఇంకా కొబ్బరిలో వేసేద్దాము. నా వంటలన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ తక్కువ టైంతో వీటితో ఇలా కూడా చేస్తారా అని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అందుకని తప్పకుండా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి పాపం సబ్స్క్రైబ్ చేయటం ఎలానో కుదరట్లేదు. మనం వీడియో చూసేటప్పుడు రైట్ సైడ్ అంటే కుడివైపు మనకి చిన్న బాక్స్లో సబ్స్క్రైబ్ అని ఉంటుందండి. బ్లాక్ లెటర్స్తో ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. అప్పుడు మీకు వెంటనే బెల్ బొమ్మ కనిపించిద్ది, అంటే గంట సింబల్ కనిపించిద్ది. దాన్ని కూడా టచ్ చేశారనుకోండి, మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. అది అందరూ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూసారా, కొబ్బరిలో కొంచెం ఆ బెల్లము కరిగేటట్టు పెట్టుకుందాము. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉండాలండి, ఎక్కడ హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇప్పుడు ఇందాక ఇంకా తొక్క అదే పీల్ తీసుకున్నాం కదా, ఆ బాదం పప్పుకి సంథింగ్ రావట్లేదు, ఇంక వదిలేద్దాము. ఆ పీల్ కూడా మంచిదేగా, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇవి కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జస్ట్ అట్లా తిప్పుదాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులు ఉండేటట్టు కొంచెం రవ్వగా మిక్స్ చేసుకుందాం. చూసారా, బాగా అయింది. కొంచెం రవ్వగా ఉంది, బాగుంది. కొంచెం ముందు తీయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎన్నో లేవు కదా, అందుకని తొందరగా స్పీడ్గా తిరిగి కొంచెం పౌడర్ అయింది. ఇట్లా కూడా బాగానే ఉంటుంది, కలిసిపోయిద్ది. కాకపోతే ఇంకొంచెం రవ్వగా ఉంటే పలుకులుగా తింటుంటే పంట కింద తగులుతూ పప్పులుగా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా బెల్లం కూడా కరిగింది. ఇంకా మనం ఇప్పుడు ఈ పౌడర్ వేసేసుకొని తిప్పేద్దాము. మనకి ఎక్కడా మాడదండి, ఎందుకంటే మనం తీసుకున్న పాన్ నాన్ స్టిక్ పాన్. అండ్ ఫస్ట్ నెయ్యి వేసాము, అదొక ఇది వాటర్గా ఉంటుంది. అండ్ కొబ్బరిలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది, అందుకని మనకి ఎక్కడా మాడదు. మెయిన్ మనం తీసుకుంది నాన్ స్టిక్ పాన్ కాబట్టి మనకి మాడకుండా నీట్గా మనకి చెప్పినట్టు వస్తుంది అన్నమాట. చక్కగా ఫ్రై అయ్యిద్ది. లో ఫ్లేమ్లో మాత్రం పెట్టాలి. ఇలాంటి ఐటమ్ చేసేటప్పుడు కొంచెం మనకి ఓపిక ఉండాలి, టైము ఉండాలి. హర్రీబరీగా చేస్తే హర్రీబరీగా చేసినట్టే ఉంటుంది ఐటము. చేసేవి కొంచెం కొన్ని లో ఫ్లేమ్లో చేస్తేనే టేస్ట్ ఉంటుంది, కొన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లాంటివేమో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం దోశలు అవి వేస్తాం కదండి, అవి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎండిపోయినట్టు ఉంటుంది. మొత్తం ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుందాము. ఓకే అండి, బెల్లం కూడా చక్కగా కరిగింది. ఈ పప్పుల పొడి కూడా వేసాము, బాగుంది. ఇంకా మనం ముద్ద చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఒక్క 1 minute ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కొంచెం లైట్గా స్టవ్ ఆఫ్ చేసినాక పంచదార వేయండి, ఏంటంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ముందుగానే వేస్తే మనకు అది కరిగిపోయిద్ది. స్టవ్ ఆఫ్ చేసినాక వేయండి, అది మనం తింటున్నా కూడా అక్కడక్కడ తగులుతూ టేస్ట్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. జస్ట్ ఒక 1/2 spoon పంచదార. నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి, మేము అసలు పంచదార చాలా తక్కువ వాడతాము. ప్రతి దాంట్లో నేను బెల్లమే యూజ్ చేస్తాను. ఇన్ కేసు సేమియా పరమాన్నంలో కూడా నేను బెల్లమే వేస్తానండి ఎక్కువ శాతము. అది రంగు వేయని బెల్లం అయితే మనకి హెల్త్కి మంచిది, అదే తెచ్చుకుంటాము. మొన్న షాప్లో కొంచెం జనం ఎక్కువ ఉన్నారు అని రంగు వేసిన అదే ఎల్లో కలర్ బెల్లం తీసుకొచ్చారు. మొన్న సేమియా చేస్తే మొత్తం విరిగిపోయింది. 1/2 liter పాలు అండ్ బెల్లము అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇదైతే మనకి ఉప్పు లేకుండా ఉంటుంది, మనకు అసలు ఉప్పు అనేదే కలవదు రంగు వేయని బెల్లం అయితే. ఇదిగోండి, చూసారా ముద్ద ఎంత చక్కగా వస్తుందో, చూసారా చేతికి ఎలా ఆయిల్ అంటుతుందో. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. కొంచెం ముద్ద పెద్దది కూడా తీసుకోవచ్చు, చాలు ఈ సైజు ముద్ద
కావాల్సిన వాళ్ళు రెండోది తింటారు, ప్రాబ్లం ఏముంది. వాళ్ళు చక్కగా వస్తుంది చూసారా ముద్ద. మనకి ఎక్కువ అచ్చంగా కొబ్బరి లౌజ్ అయితే చేతికి అంటుకొని జిగురు జిగురుగా ఉంటుంది. మనం ఈ పొడి వేసాం కాబట్టి అంత జిగురు జిగురుగా లేకుండా కొంచెం ముద్దగా కొంచెం పొడి పొడిగా ఉండి బాగుంటుంది. ఈ వేరుశనగ గుళ్ళే కాదండి, మనం పుట్నాల పప్పు అంటే శనగపప్పు, వేరుశనగపప్పు వేసుకోవచ్చు. అసలు ఎక్కువ అదే వేసుకుంటారు. కాకపోతే ఏంటంటే వేరుశనగ గుళ్ళు ఉన్నాయి, టేస్ట్ బాగుంటుందని ఇలా వేసామన్నమాట. చక్కగా వస్తుంది చూసారా. బాగుంది. నెక్స్ట్ టైము మీరు కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం కొబ్బరి ఉన్నా కూడా ఇలా ట్రై చేయండి, మీకు టేస్ట్ బాగుంటుంది. మేము ఇలాగ చేసినప్పుడు కంపల్సరీ అంటే ఎక్కువ ఇట్లాంటి ఐటమ్స్ మేము మార్నింగ్ టిఫిన్ అయిపోయినాక 11కి అట్లా చేస్తాము. అందుకని ఇలాంటి ఐటమ్స్ చేస్తే కంపల్సరీ దేవుడి దగ్గర పెడతామండి. అంటే పెట్టి దీపారాధన చేసి అదంతా కాదు, జస్ట్ అప్పటికే దీపారాధన అన్నీ అయిపోతాయి, టిఫిన్ తినడం అయిపోయింది, అంతా అయిపోయింది. 11-11:30కి చేసినప్పుడు వెంటనే మేము చేయంగానే నోట్లో వేసుకోకుండా ఒక 5 చిన్న చిన్నవి మనం చేసుకున్నవి ఆ 5 దేవుడి దగ్గర పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసేసి ఈ లోపల ఇవన్నీ చేసేసినాక ఇంకా లాస్ట్కి తీసి వీటిల్లో కలిపేస్తాను. దాంట్లోదే ఒకటి టేస్ట్ చూస్తామన్నమాట. అది ఇవి చేసినా ఏవి చేసినా కూడా స్వీట్ ఐటము, ఆఖరికి హాట్ చేసినా కూడా అట్లానే దేవుడి దగ్గర కొంచెం పెట్టి చేసుకుంటామన్నమాట. ఇంకేసి అరిసెలు చేసినా బూర్లు చేసినా ఏమి చేసినా కూడా దేవుడి దగ్గర పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుతాము. బాగా వస్తుంది కదా. నెక్స్ట్ టైం మీరు చేయండి. ఇవన్నీ హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. చక్కగా కొబ్బరి అండ్ వేరుశెనగ గుళ్ళు, కొంచెం బాదం పప్పు అండ్ నెయ్యి అన్నీ వేసాం కాబట్టి మనకి హెల్త్కి ఏం ప్రాబ్లము ఏమి ఉండదు. చక్కగా పిల్లలకి క్యారేజీల్లో కూడా ఇది పెట్టచ్చు, 1 or 2 లౌజులు పెట్టచ్చు. చిన్న చిన్నవి ఇంకొంచెం చిన్న చిన్నవి చేసుకున్నా ముద్దుగా కూడా ఉంటుంది పిల్లలకి. చక్కగా బాగుందని చెప్పి అట్లా తీసుకొని డైరెక్ట్గా ఒక్కొక్కటి నోట్లో వేసేసుకుంటారు. ఇంకొంచెం చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇంట్లో తినే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. బాగుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ టైము మీరు ట్రై చేయండి. మనం ఇంట్లో ఎప్పుడైనా కాయ కొట్టినా, కొబ్బరికాయ కొట్టినా, గుళ్ళో కొబ్బరికాయ కొట్టినా 1-2 ఉంటే, కొబ్బరి చిప్పలు ఏమన్నా ఉంటే ఇలా ట్రై చేయండి. అటు చేసి ఇటు చేసి పారేసేస్తుంటాం, మళ్ళీ పాడైపోయినాయని. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది పసుపు రంగులో లేయర్ లాగా వచ్చేసిద్ది. ఇలాగా చక్క కాయ కొట్టంగానే ఆ రోజు మధ్యాహ్నం అట్లా చేసుకున్నారనుకోండి బాగుంటుంది. ఇదిగోండి ఇవి ఇంకా మేము దేవుడి దగ్గర పెడదామని చెప్పేసి ఒక 5 ప్లేట్లో పెట్టేసుకొని దేవుడి దగ్గర పెడుతున్నాము. ఇంట్లో ఇది దేవుడి దగ్గర కొట్టిన కాయే కదా, మళ్ళీ కొబ్బరిలో వచ్చేసి మళ్ళీ అదే దేవుడికి మళ్ళీ పెడుతున్నారని అనుకోవచ్చు. ఏమో ఫస్ట్ నుంచి మాకు అట్లా అలవాటు. మేము ఏది చేసినా కూడా ఇట్లాగా స్వీట్ ఐటమ్ కానీ హాట్ ఐటమ్ కానీ పెడతాము. బాగుంది కదా. నెక్స్ట్ టైం మీరు చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఇంకా మీరు ఇలాంటి వంటకాలు అండ్ తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో వెరైటీ వంటకాలు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ ఎప్పట్లానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేస్తాను అనుకుంటున్నాను. బాయ్.